ఏడాది క్రితం ఉపాధి కోసం జోర్డాన్కి వెళ్లిన 12 మంది తెలంగాణ వలస కార్మికులు ప్రస్తుతం అక్కడ చిక్కుకున్నారన్నారు. బతికేందుకు డబ్బులు లేక, కంపెనీ అనుమతి లేక తిరిగి స్వదేశానికి వెళ్ళలేక ఇబ్బందులు పడుతున్నారని మాజీ మంత్రి హరీష్ రావు ఫోన్ ద్వారా కార్మికులతో మాట్లాడి ఆందోళన పడకండి, బీఆర్ఎస్ అండగా ఉంటుందని చెప్పారు. మిమ్మల్ని తెలంగాణకు రప్పించేందుకు అన్ని విధాలా కృషి చేస్తున్నామని హామీ ఇచ్చారు. మాట్లాడుతున్నాడు, ఎక్స్టర్నల్ అఫైర్స్ మాట్లాడుతున్నాడు. నేనే చెప్పిన ఎట్లన్నా మన పిల్లల్ని తీసుకొచ్చుకుందామన్నా కొద్దిగా సీరియస్ తీసుకోండి అంటే పాపం సురేష్ రెడ్డి గారు వారు ఇప్పుడు ఎంపీ, మన బీఆర్ఎస్ పార్టీ రాజ్యసభ ఎంపీ, వారే సీరియస్ తీసుకొని ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఇప్పుడు ఆ పెనాల్టీ ఏదో వేస్తారట జనరల్ గా, అది తక్కువ చేసి కొద్దిగా తక్కువ పెనాల్టీ వేసేటట్టు చేస్తే ఏదైనా కట్టి మిమ్మల్ని బయటకు తీసుకొచ్చుకుందామని ప్రయత్నం చేస్తున్నాము. ఎక్కువ నేను పర్సూ చేస్తాను. ఆ ప్రదీప్ అగర్వాల్ నంబర్ తీసుకొని కూడా మాట్లాడతాను. మీరు సురేష్ రెడ్డి గారితో ఫోన్లో టచ్లో ఉండండి, మెసేజ్ కానీ ఫోన్ కానీ. నేను కూడా టచ్లో ఉంటాను. వీలైనంత తొందరగా దానికి ఒక పరిష్కారం తీసుకుంటాం. అదే మాట్లాడుతున్నాం బెట్ట, పెనాల్టీ వేయొద్దనే మాట్లాడదాం. ఒకవేళ ఏదన్నా వేసినా తప్పది అనుకుంటే మేము గట్టిగా తీసుకొస్తాం. లేరా మీరు బాబు, తొందరపడదు, టెన్షన్ పడుతుంది.